ఏపీ ప్రభుత్వంపై ఏపీ పోలీస్ వ్యవహార తీరుపై బీహార్ ఐపీఎస్ అధికారి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆయనపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆయన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద బీహార్కు సంబంధించిన ఐఏఎస్ అధికారిపై కక్షపూరిత చర్యలకైతే రఘురామకృష్ణరాజు నిజంగానే పాల్పడుతున్నారా లేదా అనే చర్చ ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు వ్యవహార శైలిపై బీహార్ సీనియర్ ఐపీఎస్ అధికారి అగ్నిమాపక ఐజీ సునీల్ నాయక్ తీవ్రమైన ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు నేపథ్యంలో తనను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ఇందులోనే కుల దురుద్దేశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ సైతం చేశారు. ఈ ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు బీహార్ అలాగే ఏపీ రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారింది. అలాగే సునీల్ నాయక్ ఆయన ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు. పాఠశాల రోజు నుంచి టాపర్గా ఎదిగి కష్టపడి ఐపీఎస్ సాధించిన ఆయన వెనుకబడిన వర్గాల నుంచి ఉన్నత పదవులకు ఎదగడాన్ని కొందరు భరించలేకపోతున్నారని ఆరోపిస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగా ఆయన ట్వీట్ చేశారు. నా కులమే నా నేరమా, ఎస్టీగా పుట్టడమే పాపమా అంటూ ఆయన ట్వీట్ చేశారు అని ఆయన ఆవేదన ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉన్నది. అయితే గోడలు దూకి ఇంట్లోకి చొరబడి ఏపీ పోలీసులకు రఘురామకృష్ణరాజు అరెస్టు చేయమని చెప్పారా అని చెప్పేసి ఆయన అయితే ఆరోపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని ఏపీ పోలీసు బృందం బీహార్కు వెళ్ళి ఈ విధంగా తెగపడ్డారని ఆయన ట్వీట్ చేశారు. సోమవారం ఉదయం పాట్నాలోని సునీల్ నాయక్ ఇంట్లోకి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, అరెస్టు వారెంట్ లేకుండా గోడలు దూకి చొరబడ్డారట. ఇది కిడ్నాప్ తరహాలో ఉందని, నిబంధనలు పాటించకుండా వ్యవహరించారని సునీల్ నాయక్ ఆరోపిస్తూ ఉన్నారు. మరో రాష్ట్రంలో అరెస్టులకు స్థానిక పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వాల్సిన నియమం ఉంటుందని, దాన్ని ఏపీ పోలీసులు ఉల్లంఘించారని ఆయన చెబుతా ఉన్నారు. బీహార్ పోలీసులు దీన్ని తీవ్రంగా ఖండించారు కూడా. దాదాపు 500 మంది బీహార్ పోలీసులు రంగంలోకి దిగి బీహార్ డీజీపీ కూడా ఈ విషయంలో సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని అరెస్టు చేయాలంటే ఇలా గోడలు దూకి అరెస్ట్ చేసేది పద్ధతి కాదు అని చెప్పేసి వారంతా చెబుతా ఉన్నారు. అలాగే ఎలాంటి వారెంట్ లేకుండా ఆ బీహార్ పోలీసును అరెస్ట్ చేయడంపై బీహార్ డీజీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఏపీ డీజీపీతో కూడా ఈ విషయం గురించి స్వయంగా మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. దీంతో కోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ సునీల్ నాయక్ను ఇలా దొంగ తరహాగా అరెస్టు చేయాలనుకోవడం అయితే తప్పు అని, దీని వెనక ఎవరు ఉన్నా దాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని చెప్పేసి వారైతే చెబుతా ఉన్నారు. అంతేకాకుండా యూనిఫామ్ లేకుండా సివిల్ కోడ్లోనికి ఎలా పోలీసులు అలా తెగబడతారని చెప్పేసి కూడా ప్రశ్నలు గుప్పిస్తూ ఉన్నారు. మొత్తానికి ఎస్టీ వర్గానికి చెందిన సునీల్ నాయక్ను అరెస్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన ఎస్పీ దామోదర్ను పంపడం పైన కూడా ఇప్పుడు చర్చలు నడుస్తూ ఉన్నాయి. సునీల్ నాయక్ ఆరోపణల ప్రకారం అరెస్టు ప్రయత్నంలో ఏపీ పోలీసులు తన తల్లిని అవమానించారు, అసభ్యకరంగా ప్రవర్తించారు, మాట్లాడారని చెప్పేసి తన అమ్మను అవమానించిన వారు చట్టం ముందు జవాబు చెప్పేలా చేస్తానని చెప్పేసి ఆయన అయితే ట్వీట్ చేశారు. మొత్తానికి సునీల్ నాయక్ ఆవేదన, రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో తన పేరు లేదని, ఉద్దేశపూర్వకంగా తనను నిందితుడిగా చేర్చారని సునీల్ నాయక్ అయితే ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే అంటే స్వయంగా ఆయనకు కాల్ చేసి మరీ బెదిరిస్తున్నారని కూడా ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. అయితే తాను ఫోను తీయకపోవడంతో తన స్నేహితుడికి బెదిరింపు సందేశాలు పంపిస్తూ ఉన్నారని ఆయన చెబుతా ఉన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్కు వ్యతిరేకంగా మాట్లాడాలని రఘురామ బెదిరించారని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. అలా మాట్లాడకపోతే ఆయన్ను కూడా నిందితుడిగా చేరుస్తానని బెదిరించారట. రఘురామకృష్ణరాజు కాల్ డేటా రికార్డు బహిర్గతం చేస్తే ఎంతమందిని బెదిరించారో, ఎంతమందిపై ఒత్తిడి చేశారో బయటపెడుతుందని ఆయన ట్వీట్ చేశారు. ఈ కేసులో చాలామందిని ఉద్దేశపూర్వకంగా ఇరికించారని, అలాగే సునీల్ నాయక్ పేరును కూడా అలా ఇరికించారని చెప్పేసి ఆయన అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తానికి కోట్ల విలువైన భారీ బంగారు బహుమతులు, ఇసుక గ్రానైట్ మైనింగ్ మాఫియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ను అడ్డం పెట్టుకొని చేసిన భూ కుంభకోణాలపై ఎలాంటి విచారణ లేదు. పెద్ద పెద్ద నేరాలు ఇతరులు చేస్తుండగా వాళ్ళను వదిలేసి ఒక లంబాడి వ్యక్తి ఐపీఎస్ అవ్వడమే నా నేరమా అంటూ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. గిరిజనులకు ఎదిరించే గొంతు లేదనుకుని నన్ను ఇరికించే కుట్ర చేశారు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది. సరైన సమయంలో వాటిని కోర్టు ముందు ఉంచుతాను అని ఆయన వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులకు అవమానకరమైన
ఈ ఘటన ఖచ్చితంగా ఏపీ పోలీసులు తలదించుకోవాల్సిన పరిస్థితిని రఘురామకృష్ణరాజు తీసుకొచ్చారని చెప్పేసి ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. మరి దీనిపైన ఇప్పటివరకు రఘురామకృష్ణరాజు అయితే స్పందించలేదు. మరి సునీల్ నాయక్ ట్వీట్పై ఆయన ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.